జర కూసో. పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం. ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్కు వలస పోయిండు. నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ కల్వకుర్తి తాలూకాలనే ఉంటుంది, తెలుసా మీకు? ఈయనే అన్న ఉంటుంది దగ్గరనే. ఇక అంటే తాలూకా అయితే కల్వకుర్తే కదండి. ఏమో మరి ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, రేవంత్ రెడ్డి మావోడు కాదంటే మావోడు కాదంటారు చూడు, అట్లా అయిపోయింది కథ. మాది కాదు అచ్చంపేట అంటారు. మీ మీద రుద్దుతలేంతా మీ ఆగు. అయితే నేనేమనుకున్నా అంటే కొడంగల్ పోయినాం, మరి కొడంగల్లోనేమో ఎవరికి న్యాయం చేయలేదు, అక్కడ రుణమాఫీ కాలేదు, రైతు బంధు టకీమన్నాడు, టకీ లేదు ఏది లేదు, తులం బంగారం రాలేదు, ఆడబిడ్డలకు 2500 రాలేదు. అదేవిధంగా ఏ ఒక్క 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒక్కటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు. మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో, ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో అత్తగారి ఇల్లు కూడా ఇక్కడనేనట. మరి కనీసం అత్తగారి ఊళ్ళకి ఏమైనా చేసిండా, సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా. మీరు నాకు సమాధానం చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతా, దయచేసి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు, మీరు 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, నేను వస్తున్నా 2 లక్షల లోన్ తెచ్చుకోండి. కేసీఆర్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. అట్లా అయినోళ్ళు రైతులు కూడా అర్జెంటుగా బ్యాంకు కురుకుండ్రి, నేను వస్తున్నా, రాగానే ఎంబడే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమందికన్నా అయిందే, కాలేదా? కానోళ్ళందరూ శైలా పట్టాల గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి, కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ వడ్డాయా పైసలు? గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి ఇప్పటికి? 14-15 నెలలే. ఏమాయ్ కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఎందుకంటున్నా అంటే 1 కాదు 2 కాదు, ఇవాళ రాష్ట్రంలో గత 6 నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. మొన్ననే ఆదిలాబాద్ పోయినా, మహబూబాబాద్ పోయినా, నల్లగొండ పోయినా, పరిగి పోయినా, చేవెళ్ల నియోజకవర్గం పోయినాను. ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇవాళ ఇక్కడికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే, 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం. 10 ఏళ్లు మోటార్లు గాలలే, 10 ఏళ్లు ట్రాన్స్ఫార్మర్లు వేలలే, 10 ఏళ్లు మీరు ఎవరి దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే. మీకు కాలం అయిందంటే, నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగుమని రైతు బంధు పడుతుండే. ఇక కేసీఆర్ టింగుమని రైతు బంధు వేసిండు కదా, నేను కూడా మళ్ళా టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు, టకీమని పడతాయి అన్నాడు. ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ, టకీ లేదు టుకీ లేదు, ఏది దిక్కు లేదు. ఇప్పటికి మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా. జర వెనకాల ఒలిపెట్టకురా, నాకు దండం పెడతావు, ఆగురా బయని దండం పెడతా. పాల పైసలు రాలే, అర్థమైంది చెప్తావు, దండం పెడతావు. పాల పైసలు రాలేదట వెనకకెళ్ళి, 7 బిల్లులు రాలే, పాల రైతులకు కూడా రాలే అని చెప్తుండే తమ్ముడు వెనకకెళ్ళి. నేనేమంటున్నా అంటే దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటిదాకా కనీసం 10% మందికి కూడా రైతు బంధు వేయలే. రైతు రుణమాఫీ 2 లక్షలు ఎగ్దం ఒకటేసారి చేస్తా, నేను గద్దెకి కుసోంగానే మొదలు సంతకం పెడతా, సోనియమ్మ జన్మదినం అన్నాడు. మరి సోనియమ్మ జన్మదినం 2 సార్లు అయిపోయింది ఈయన గద్దెనెక్కినాక, కానీ ఇప్పటి వరకు చారాన కూడా రుణమాఫీ చేయలే. బోనస్ అన్నాడు, 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ అన్నాడు. 10% మందికి కూడా ఇవాళ వరకు బోనస్ పడలే. అది మాత్రమే కాదు, ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు. ఏమన్నాడు? అత్తకు 4,000, కోడలకు పడ్డాయా? మరి
మీరు అవద్దని చెప్తున్నారు నాకు తెలుసు. ఎందుకంటే జర లొల్లి పెట్టకుర్రా బై, దండం పెడతా. మీ చెవుల జోరిగా లెక్క మీరెక్కడ దొరికి రాగురి. మీరు అవద్దని చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఇల్లు ఉంది కదా, లేకపోతే ఇంట్లో భార్య కూడా పోయేటది. మీకైతే ఇచ్చింటాడు. ఇచ్చిండా? 2500 పడ్డాయా? టకీ లేదా? మరి ఎట్లా అయిపోయా? మరి అత్తగారులకు కూడా ఈడెవడ నల్లుడు ఇవ్వాలి కదా. ఏం చెప్పిండు? ముసలోళ్ళకు 4000 కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా. మీరు ఆడబిడ్డలందరికీ సోనియమ్మ చెప్పింది నెలకు 2500 ఇస్తా అన్నాడు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నాడు. వచ్చిందా? మరి 14-15 నెలలు ఏం చేసిండు? మరి 35 సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప 35 పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు. మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటి, మీరందరూ రైతు బిడ్డలు, మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో, ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పొలాలకెచ్చి పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం. కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి, నిన్నగాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయారు, ఇంటికాడ గేట్ ఎత్తుకపోయారు. చూసిర్రా మీరు? నిన్న ఒక రైతుది ఆయనతో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చిందా అక్క మీకు? మీరు నిజంగా కల్వకుర్తోలు బాగా హుషారున్నారు, వచ్చినా కూడా రాలేదని చెప్తారు. నేను బయట రాంగరాంగా మైసిగండి కాడ ఆగి అక్కడ పంతులను కూడా అడిగిన, సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే, మా వాళ్ళకి మాత్రం వచ్చింది, అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు. మీరేమో నాకు అవద్దని చెప్తాను. రాలేదా తులం బంగారం? మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగట మీకు, వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబో దిబో అంటే లాభం ఏమున్నది? ఇప్పుడు అనుకొని బాధపడితే, మొన్న నేను హైదరాబాద్లో పోతున్నా, హైదరాబాద్లో సిగ్నల్ పడుడు పాపం ఉన్నది. సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళు మనం చూడంగానే అన్నా బాగున్నావా అంటారు. బాగానే ఉన్నా, ఏం సంగతి తమ్మి అంటే, ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ అంటుండు. క్యాలే మహమూద్ భాయ్ అంటే, క్యాలే సా పూరా బర్బాద్ హై కుచ్ నహీ హో రహా అన్నాడు. మరి క్యా కర్నా అన్నా, క్యా కర్నా కుచ్ భీ నహీ కర్ సక్తే క్యా అన్నాడు. अब महमूद भाई एक ఓట్ का सजा 5 साल है ना, ఒక్క ఓటు మరి శిక్ష 5 ఏళ్ళు ఉంటుంది కదా, ఏం చేయాలి నేను అని నేనన్నా. అంటే మహమూద్ భాయ్ ఏమంటుండు ఎరికాను నాతోని, సాబ్ కోయి తర్కీబ్ నీ ఏ క్యా అంటుండు. అంటే ఏమైనా ఉపాయం లేదా సారు అంటుండు, ఏమైనా ఉపాయం లేదా ఈయన ఇంటికి పంపేది అంటుండు. నేను మిమ్మల్ని అందరినీ కరెక్టేనా నేను చెప్పేది? మీరు కూడా గదే అనుకుంటారా వేరేమని అనుకుంటారా? ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటే వాళ్ళు చేయలేవట్టు పక్కా ముచ్చట్నా? ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు ముచ్చట్నేనా? పక్కానా ఈసారి? అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం, రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా? అత్తగారు ఊరోళ్ళకు కూడా అర్థమైందా? ఆఖరికి మంచిగానే ఉన్నది కథ. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ముఖ్యంగా రైతు బిడ్డల్ని. ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు. రైతుకు కులం ఉండదు, రైతుకు మతం ఉండదు. వాళ్ళందరూ ఉంటారు, రెడ్డిలు ఉంటారు, కొమటోళ్ళు ఉంటారు, బాపనోళ్ళు ఉంటారు, ఎల్మోళ్ళు ఉంటారు, అందరూ బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. 70 లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని 10 ఏళ్ళు చూసుకున్నాడు. ఎవ్వరు మీరు అడగలే, దండం పెట్టలే, దరఖాస్తు పెట్టలే, ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాట ఇయ్యలే. మాట ఇయ్యకపోయినా మీకు 1 కాదు 2 కాదు 12 కాలాలు 12 సీజన్లలో 1 2 కాదు 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్. ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆగం కావద్దు అని ఆలోచించి, బువ్వ పెట్టే రైతు కుటుంబం ఆగం కావద్దని ఆలోచన చేసి, రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో 5 లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్. అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామలు కూడా ఇవాళ రేపు సాయం చేస్తలేరు. అట్లాంటిది కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు
కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీకు ఆనాడు కానుకగా అందించిండు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, 200 రూపాయలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిండు. కానీ ఇవన్నీ చూసి బర్దాష్ గాక నంగనాచి మాటలు చెప్పి, దొంగ మాటలు, మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు. చూసిరా మీరు లేదా? అది మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు, మోసగాళ్ళని నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. కానీ నిన్నయాల చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే 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 ఏం తిట్లు తిడుతుర్రా ఆయన, నాకు అర్థం కాదు. మొన్న ఒక అవ్వని చూసిన, మీ కల్వకుర్తి తాలూకానేనట, ఎర్ర సీర కట్టుకున్నది, మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే. మీరు చూస్తురా లేదా? నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎవరిని మోసం చేయలే రేవంత్ రెడ్డి? ఇప్పటికీ కులగణన అన్నాడు, 42% రిజర్వేషన్ అన్నాడు, బీసీలను మోసం చేసిండు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు, వాళ్ళని మోసం చేసిండు. రైతు కూలీలు 12,000 ఇస్తా అన్నాడు, మరి ఇవాళ వాళ్ళకు మోసం చేసిండు. ఆడబిడ్డలు 25,000 ఇస్తా అన్నాడు, మిమ్మల్ని మోసం చేసిండు. పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, లగ్గం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు. ఆఖరికి ఈరోజు ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు రైతులు. ఇప్పటి వరకు ఈ 420 రోజుల 420 పాలనలో 430 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది. అది మాత్రమే కాదు, ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, విదేశాలకు పోవాలి, ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, నీటులు, గత పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడిపస్తలేదు. ఇప్పటికి 56 మంది పిల్లలు, 56 మంది బంగారు లాంటి పిల్లలు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది. అంటే ఎంత దరిద్రంగా, ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, దానికి ఇప్పుడేం తొందర లేదు. కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే, ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది. నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది. నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటికి పోయి, నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన బండిని తీసవి ఆ బ్యాంకు ముంగట్నే కాలబెట్టి నిరసన చెప్పిండు. మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు, తిరిగి బేజారయ్యి ఆఖరికి బ్యాంకులనే ఎండ్రిని దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి, ఆయన పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే, వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి బేజారయ్యి, ఇక రుణమాఫీ కాదు, రైతు బంధు రాదు, ఈ దరిద్రంతో, ఈ దరిద్రపు పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక దిక్కు రైతులు, ఇంకో దిక్కు నేత కార్మికులు, ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు, ఆఖరికి నిన్న ఇయ్యాల మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఈ దరిద్రపు పరిపాలనలో
ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒక్కటి, దయచేసి మళ్ళీ మోసపోవద్దు. 15,000 అని చెప్పిండా లేదా రైతు బంధు? ఇప్పుడు మళ్ళా 12,000 అని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు. మీరు యాది పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే. ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు 7,600 కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసిన పైసలు దాదాపుగా 6 నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు గవే కేసీఆర్ గారు కూడబెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళేసిండు. తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు. మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీ సెలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం అరెకరం పావు ఎకరం బావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయో 2 రూపాయలు కాదు. ఆనాడు యాసంగి 2023లో 2,500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7,500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2,500 అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000 ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలు ఉంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు, అవ్వ అంటారు, అయ్యా అంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, వరుసలు కలుపుతారు, తమ్మి అంటారు, బామ్మరిది అంటారు, వరుసలు కలుపుతారు. మళ్ళా మాకే గుద్దుర్రి, మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీకు ఇది చేస్తాం అది చేస్తాం, అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు, ఇది అంటారు అది అంటారు, మళ్ళా అరిచేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు. మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. ఏమాయ కొడక కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చినప్పుడు బాగుండే, మీవాడు 15,000 అన్నాడు కదా, ఏడవైంది 15,000 అని అడగాలి. అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి. ఏమాయ కొడక 2,500 100 రోజుల్లో ఇస్తా అంటివి, మరి 35,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఇస్తావా ఇయ్యవా, ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బే అనాలి. అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి. ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి, ఏమైనా స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కుగూడ కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా, నీకు దండం పెడతారా భయ్ ఆగు, నా వెనక చెవులకెళ్ళి ఒకటి దొరికింది నాకు, నీకు దండం పెడతా ఆగే, అరే నీకు దండం పెడతా ఆగురా భయ్. అయితే ఏం చేస్తున్నారు ఎరికేనా, 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, AI సిటీ అట. ఆడికేం చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏంది అంటే ఆడికే లీడికి ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే 500 ఎకరాలు ఉండే, ఇప్పుడు నిన్నయాల మళ్ళొక 1000 ఎకరాలు దొబ్బేసిండు. ఒక 1000 ఎకరాలు, ఒకటి కాదు 2 కాదు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిన్నయాల కొత్త కథ మొదలు పెట్టిండు. మొన్న మా జైపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి. ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఊరికి. ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్నా, ఓ 1000-1200 ఎకరాలు తీసుకున్నాడు, అక్కడ భూముల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. కరెక్టేనని చెప్పేది, కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకే లాభం కావాలి, ఆయన కడుపే నిండాలి. ఎవరి భూములున్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోళ్ళకి ఇచ్చే బాపత్ కాదు ఇది. గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి. వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు, అన్నా సర్పంచుల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి. సర్పంచులు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు 1-2 కాదు, ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టినరు. చాలా చోట్ల EGSలో కూడా బిల్డింగులు కట్టినరు, నల్లాలు కూడా వాళ్ళే పెట్టించారు. ఇలా వాళ్ళని కూడా గోసపుచ్చుకుంటున్నాడు.
సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు. తిప్పి తిప్పి కొడితే 600 కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకు పైసలు ఇయ్యడు. పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి. మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ. ఏమైందయ్యా అని అడిగితే ఏం చేసిండు తెలుసా? ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తా. వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకుర్తినే పెరిగినట్టున్నాడు. ఆయనకి ఇక్కడ ఈ తాలూకాలనే. ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు. అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైనవి. జరదా బుక్కుడు, గుట్కా దీనుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి. అట్లే పెరిగి 16-17 ఏళ్ళకి వచ్చిండు ఆ పిల్లగాడు. వచ్చినాక ఓ రోజు బాగా తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు. ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయనరికి వచ్చిండు. నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు. చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలన్నప్పుడు ఆయనతో జడ్జి గారి ముంగటికి ఆయన తీసుకున్న ఆ పిల్లగాన్ని ఆ జడ్జి గారి ముంగట పెట్టిరు. ఆ జడ్జి గారు జర మంచి మనిషి, మెత్తటి మనిషి. మన వెంకటేష్ గుప్తా లెక్క, మన జైపాల్ యాదవ్ లెక్క కొద్దిగా చల్లటి మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టు కిందికెళ్ళి మీద దాకా చూసి, అరే నేను జీవితంలో చాలామంది లత్కోరగాళ్ళని చూసిన, చాలామంది లుచ్చగాళ్ళని చూసిన, చాలామంది దొంగలను చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ సొంటని అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు. ఏమంటాడు ఆడపోయి, ఇక్కడ లంకె బిందెలు లేవు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? మీరు మెల్లగా చెప్తారు, తెలియదా? కలవకుర్తిలా దొంగలు తిరుగుతారు. ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి, ఆడోళ్ళను మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి, అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే, ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే, ఆయన సొంత తాలూకా నుంచే, కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు జై తెలంగాణ. పత్యనాయక్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ కార్యక్రమానికి రైతు దీక్షకు ఈరోజు అమన్గల్లులో అధ్యక్షత వహిస్తున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని